ఫాదర్స్ డే సందర్భంగా రాజమహేంద్రవరం రూరల్ పిడిరగొయ్యిలో ఉన్న ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్లో శనివారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు. 2 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో వారి తల్లిదండ్రులకు పాదపూజ చేయించి ఆశీస్సులు పొందేలా చేశారు. ఈ కార్యక్రమానికి ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కరి రామారెడ్డి, ఆదిత్య గౌరవ సలహాదారు ఎస్పీ గంగిరెడ్డి, డైరెక్టర్ ఎన్ శృతిరెడ్డి, జేసీఐ రాజమండ్రి సెక్రటరీ పి చక్రధర్ హాజరయ్యారు. ప్రిన్సిపల్ లిసా బద్దెన్ ఆధ్వర్యంలో జరిగిన ఫాదర్స్ డే కార్యక్రమం తల్లిదండ్రుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్య అతిథులు మాట్లాడుతూ తల్లిదండ్రులు మనకు కనిపించే దేవుళ్లని, వారిని గౌరవించడం ద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. తల్లిదండ్రులకు ఒక రోజంటూ ప్రత్యేకంగా ఉండదని, ఎల్లప్పుడూ పిల్లల ఉన్నతికి సర్వం త్యాగం చేస్తూ పాటుపడుతున్న వారిని గౌరవిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కనీసం ఏడాదికి ఒకసారైనా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే విద్యార్థుల్లో మంచి స్ఫూర్తి వస్తుందన్నారు. విద్యార్థులు పాదపూజ చేస్తుంటే వారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురవటం చూశామన్నారు. గత 40 సంవత్సరాలుగా ఆదిత్య విద్యాసంస్థలు సనాతన ధర్మాన్ని, సంప్రదాయాన్ని పాటిస్తూ విద్యను అందిస్తూ ముందుకు సాగుతున్నాయన్నారు. ఆదిత్య తక్ష్ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, తల్లిదండ్రులు తప్పనిసరిగా విచ్చేసి పాఠశాలను సందర్శించాలని కోరారు. తండ్రి విలువ ఉన్నప్పుడు ఎవరికీ తెలియదని, ఆయన వెనుకుండి కుటుంబాన్ని బాధ్యతగా నడిపిస్తాడని రామారెడ్డి అన్నారు. ఆదిత్య తక్ష్ పాఠశాలల్లో సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన ఆదిత్య స్కూల్ తక్ష్ రాజమండ్రిలో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. సో దీనికి ఏంటంటే మొత్తం ఇక్కడ చదువుతున్న పిల్లల పేరెంట్స్ అందరినీ కూడా స్కూల్కి ఇన్వైట్ చేసి చాలా ట్రెడిషనల్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. సో దాంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే పాదపూజ. సో పిల్లలందరూ కూడా ఏంటంటే వాళ్ళ మదర్కి, ఫాదర్కి కూడా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని చాలా వెరీ ట్రెడిషనల్ వే చేయడం జరిగింది. సో ఆ ప్రోగ్రామ్ తర్వాత మేము పేరెంట్స్ చాలా ఎమోషనల్ అవ్వడం మేము గమనించాం. సో అలాంటి చాలా వినూత్నమైన ప్రోగ్రామ్స్ ఆదిత్య తక్షలో డిజైన్ చేయడం జరిగింది. సో మనం ఇయర్ మొత్తంలో చాలా సిగ్నిఫికెంట్ డేస్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం స్కూల్లో. కానీ ఇలాంటివి మనం చేసుకుంటుంటే మనకి పిల్లల్లో ఏంటంటే ఎథికల్ వాల్యూస్ అన్నది పెరుగుతుంది. అండ్ మన ఇండియన్ కల్చర్ అవ్వచ్చు, లేకపోతే మన ఫ్యామిలీ వాల్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అది స్కూల్ యొక్క రెస్పాన్సిబిలిటీ పిల్లలకి నేర్పడం అన్నది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడా తండ్రిని, తల్లిని మించిన వ్యక్తులు ఉండరు. తల్లి ప్రేమించినంతగా, తండ్రి ఆశించినంతగా ఎవరు ఉండరు. గురువు కంటే కూడా ఎక్కువ తండ్రి. కాకపోతే తల్లి ప్రేమ కనిపిస్తుంది, తండ్రి ప్రేమ పైకి కనిపించదు. కానీ ఆ పిల్లవాడు విజయాన్ని సాధించినప్పుడు తండ్రి పొందే ఆనందం అంత ఇంత కాదు. అయితే ఆ ఎత్తుకు ఎదగటానికి ఆ తండ్రి ఎంతో శ్రమపడాలి, ఎంతో శ్రమించాలి, ఎంతో సాక్రిఫైస్ చేయాలి. ఇందాకే అనౌన్స్ చేసే నేను ఆదర్శమైనటువంటి తల్లి తండ్రి అంటే ఎవరంటే తమ పిల్లవాళ్ళని ఏదో బంగ్లాలో దింపేయటం, కారులో దింపేయటం, లేదని కూడా పలానా చోట తీసుకెళ్ళటం కాదు. ఏ తండ్రి అయితే తమ విలువైన సమయాన్ని, ఎక్కువ సమయాన్ని పిల్లల కోసం కేటాయిస్తాడో అతనే ఆదర్శమైన తండ్రి. ఆ తండ్రి చేత మేము ఈవేళ వాళ్ళ చేత కూడా జ్యోతి వెలిగించడం జరిగింది. బిహాఫ్ ఆఫ్ ఆదిత్య తక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్, and we are very happy to announce that right in the very first year we have such a wonderful number of admissions. We are sure that we will be taking the flag ahead of Aditya Group, which is 40 years old brand, and Aditya Taksh International School is going to do wonderful in the skies of Rajamahendravaram. At the same time, today we all have gathered here to celebrate Father's Day, the most auspicious day I say in a child's life, because father is hero for every child. Father is a superhero, I would say, in every child's life, and the children learn to respect, to be humble, to understand the importance of the father and mother as well as the grandparents in their life. పాశ్చాత్య ధోరణుల ప్రకారంగా మనం కొన్ని ఇది ఫలానా రోజు, ఇది మదర్స్ డే, ఇది ఫాదర్స్ డే, ఇది సిస్టర్స్ డే అని ఇలాగా మనం విభజించుకున్నాం. కానీ మన సనాతన ధర్మం ప్రకారంగా ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా అది తల్లుల రోజే, తండ్రుల రోజే. అది పూర్తిగా వాళ్ళ యొక్క జీన్స్ మనలో ఉన్నాయి. తల్లి జీన్స్ ఉన్నాయి, తండ్రి జీన్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళు మనల్ని పెంచిన విధానం మన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడింది. ఆ విధంగా మనల్ని
పసికందుగా ఉండేటటువంటి స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి వాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా భగవంతుడు కనిపిస్తాడో లేడో తెలియదు, కానీ కనిపించని భగవంతుడు తల్లి తండ్రి వాళ్ళ పట్ల ఎప్పుడూ కూడా ఆరాధనా భావంతో ఉండాలి. కానీ అప్పుడప్పుడు ఇలా ఏడాదికి ఒకసారి ఇలా స్మరించుకోవడం దేనికంటే ఈ స్ఫూర్తిని నింపుకొని ఏడాదంతా కూడా అది దాన్ని పండించుకోవడం కోసం అన్నట్టుగాను. తల్లి యొక్క విలువ ప్రతి జీవికి కూడా తెలుస్తుంటుంటుంది, కానీ తండ్రి యొక్క విలువ తండ్రి చనిపోయిన తర్వాత తెలుస్తుంది, పోగొట్టుకున్నది విషయం అన్నది. ఎందుకంటే తండ్రి ఎప్పుడు కూడా స్క్రీన్ వెనకాల ఉండేటటువంటి డైరెక్టర్ లాంటి వాడు, పెర్ఫార్మర్ ఏమో ఎప్పుడు కూడా తల్లి. కాబట్టి ఆదిత్య సంస్థల గురించి చెప్పాలంటే నంబర్ 1 సంస్థలు. పైగా వాళ్ళు పెట్టుకున్న పేరు కూడా చూడండి, చిన్నప్పుడు ఎప్పుడో మనం విన్నాం, ఏమిటి సోషల్ స్టడీస్ పుస్తకాల్లో తక్షశిల, నలంద ఇలాంటి పేర్లు విన్నాం. అప్పుడు ఆ కాలంలో తక్షశిల అనేటటువంటిది ప్రపంచం అంతటికీ జ్ఞానాన్ని పంచేటటువంటి ఒక గొప్ప విశ్వవిద్యాలయం. ఇప్పుడు ఆధునిక యుగంలో ఇక్కడ మనం ఒక తక్షశిల లాంటి తక్ష పాఠశాలను మనం చూస్తున్నాం.